సంవత్సరాల చరిత్ర గల శ్రీ శారదానికేతనమునందు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల భవిష్యత్తు గురించి ప్రభుత్వాలు నగర పెద్దలు ఆలోచన చేసి మరో 1000 ఏళ్ల పాటు కొనసాగేలా చర్యలు చేపట్టాలని చలనచిత్ర నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిచ్చారు. శ్రీ శారదానికేతనము ప్రాంగణంలో ఉన్నవ లక్ష్మీనారాయణ 148వ జయంతిని పురస్కరించుకుని అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలపల్లి నవలా దినోత్సవ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మా ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ ప్రసంగిస్తూ ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా మాలపల్లి నవలను ఉన్నవ లక్ష్మీనారాయణ రచించారని, ఆ రోజుల్లో ఉన్నతమైన ఆశయాలతో ఉన్నవ దంపతులు స్థాపించిన శ్రీ శారదానికేతనము భావితరాలకు కూడా సేవలందించేలా ప్రభుత్వాలు, సేవా తత్పరులు సహకారం అందించాలని కోరారు. 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నాకు అందరూ వక్తలు చెప్తుంటే మాలపల్లిని గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను పెద్దగా దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాయి. ముందున్న పిల్లలను చూసి నేను ఆలోచిస్తూ ఉన్నా, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ శారదానికేతన పరిస్థితి ఏంటి, దీన్ని ఉంచుతారా తీసేస్తారా ఈ ప్రభుత్వాలు? ఇప్పుడే వరప్రసాద్ గారు చెప్తూ 75 ఏళ్ళు అయిపోయింది కానీ మనం ఇంకెక్కడ ఉన్నాము, 24 కోట్ల మందికి ఫుడ్ లేదు, ఒక పూట కూడా భోజనం లేదు, 80 కోట్ల మందికి మన దేశంలో బియ్యం ఇస్తున్నాం అంటే పేదవర్గం ఇంకా ఉంది. అట్లాగే ఈ పరిస్థితుల్లో ఈ స్కూల్కి, కాలేజీకి జీతాలు లేవు. టీచర్లు చాలామంది చదువు చెప్తున్నారు కానీ పాపం జీతాలు లేవని నేను అన్నాను. ఆ జీతాలు చాలా ఇవాళ పరిస్థితుల్లో ఆ జీతాలకి వాళ్ళు చేస్తున్నారంటే త్యాగం చేస్తున్నట్టే నాకు తెలిసిన జీతాలు వింటే. సో ఇది అవసరం. ఆ రోజున ఇంగ్లీష్లోనో ఏదో వేరే మాధ్యమంలో చెప్పేవారు కాదు, తెలుగు మన మాధ్యమంలో కావాలని, తెలుగు, సంస్కృతం అది ఆడపిల్లలకి కావాలని చెప్పి ఆ రోజున ఎంతో ఆలోచనతో పెట్టిన ఇది ఇవాళ ఆంగ్లేయులు అయితే వెళ్ళిపోయారు కానీ మనం కూడా ఆంగ్లేయమే కావాలి అని చెప్పి వేరే ఏదో కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు అని